పాల్గొన శుద్ధ పంచమి నుండి పౌర్ణమి వరకు అహోబిలంలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారికి కళ్యాణోత్సవం ఎంతో వేడుకగా నిర్వహిస్తారు. ఎక్కడైనా భగవంతుడి కళ్యాణం జరిగితే భక్తులే భగవంతుని వద్దకు వెళ్తూ ఉంటారు. కానీ నా పెళ్లికి రండి అంటూ దైవమే భక్తుల వద్దకు వెళ్లే సందర్భం మాత్రం ఒకే ఒక్క చోట ఉంటుంది. అది అహోబిలం నరసింహస్వామికే ప్రత్యేకం. అహోబిల క్షేత్రంలో కొలువైన జ్వాల నరసింహస్వామి ప్రహ్లాద వరద స్వాముల పల్లకిలో కొలువై గ్రామాలకు వెళ్లి భక్తులకు తమ దర్శన భాగ్యం కల్పిస్తుంటారు. ఈ ప్రత్యేకమైన వరాన్ని కర్నూలు జిల్లాలో 33 గ్రామాల ప్రజలు అందుకుంటారు. ఇందులో భాగంగానే పర్వేట పేరిట ఆలయాన్ని ఆప్తుల నుండి విడిచి భక్తుల చెంతకు పయనమవుతారు స్వామి. పరి అంటే గుర్రం, గుర్రంపై వేటాడడాన్ని పర్వేట అంటారు. ఈ సాంప్రదాయం చాలా వైష్ణవ క్షేత్రాల్లో ఉంటుంది. ఇది ఒక్క రోజు మాత్రమే కొనసాగుతుంది. కానీ అహోబిలంలో మాత్రం ఈ ఉత్సవం పేరిట ఏకంగా 45 రోజుల పాటు స్వామిని ప్రజల మధ్యలోనే ఉంచుతారు. ఎగువ అహోబిలం జ్వాల నరసింహస్వామి, దిగువ అహోబిలం ఉన్న ప్రహ్లాద వరద స్వామిని ఇద్దరిని ఒకే పల్లకిలో ఉంచి ఈ ఉత్సవాన్ని జరపడం ఆనవాయితీ. ఈ కార్యక్రమాన్ని ముందు 45 రోజుల పాటు స్వామివార్ల సరిపడా ఆహారాన్ని అందించి అన్నకూటోత్సవం నిర్వహిస్తారు. ఆ తర్వాత దాదాపు 45 రోజుల పాటు ప్రజల మధ్యలోనే రాత్రనక పగలనక గడుపుతూ వారి కష్ట సుఖాలను తెలుసుకుంటూ తన కళ్యాణోత్సవానికి రమ్మని భక్తులను ఆహ్వానిస్తారు స్వామి. కార్యక్రమం పూర్తి చేసుకొని అలసి సొలసి అహోబిలం చేరిన స్వామివార్లకు బడలిక తొలిగేలా పంచరాత్ర ఆగమన శాస్త్రం ప్రకారం 81 కళాశాలతో తిరుమంజనం నిర్వహిస్తారు. తర్వాత పాల్గొన శుద్ధ పంచమి పౌర్ణమి వరకు స్వామివార్ల బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు. కుల మతాలకు అతీతంగా స్వామి ఉత్సవాలు జరుగుతాయి. స్వామి పరిణయమాడిన చెంచు లక్ష్మిని స్థానిక చెంచులు తమ ఆడపడుచుగా భావిస్తారు. నరసింహస్వామిని ఓబులేసుగా పిలుస్తారు. పర్వేట ఉత్సవాల్లో వీరే ముందుండి పల్లకిని ఆహ్వానించి నడిపిస్తారు. స్వామి తన గ్రామానికి వచ్చిన రోజే సంక్రాంతిగా భావించి పండగ చేసుకుంటారు. ప్రభాత సూర్యుడు జాతీయ తెలుగు దినపత్రిక. ప్రతి అక్షరం నిజం వైపు. నిజం దాగదు, వార్త ఆగదు.